వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 21వ కీర్తన 4వ చరణం. ఆయుష్ నిమ్మని అతడిని వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. మరొకసారి దావీదు కీర్తన నుండి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ కింగ్, రాజు. ఈ కీర్తన జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే అభిషక్తుడైన రాజు అయిన దావీదుని గురించి తెలియజేయటం మాత్రమే కాదు, ఇది శాశ్వతమైన రాజు అయిన యేసుక్రీస్తుని కూడా ప్రతిబింపజేస్తుంది. ఆ యేసుక్రీస్తు యొక్క గుణగణాలను ఈ వచనంలో నుండి మనము జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ నీల్ మోకరిల్లి, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమ అడుగగా అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించిన అనుభవం దావీదు రాజు జీవితంలోనూ మనం చూడొచ్చు. యేసుక్రీస్తు అయిన శాశ్వతమైన రాజు జీవితంలోనూ మనం చూడొచ్చు. రాజులైన యాజక సమూహంగా పిలువబడుతున్న మన జీవితాల్లో కూడా మోకరించి ప్రార్థించే అనుభవం మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో అహంకారము, గర్వము అనేది ఆశీర్వాదాన్ని అడ్డుకుంటుంది. కానీ విధేయత, లొంగిపోవటము, లోబడటము అనేది ఆశీర్వాదానికి తలుపులు తెరుస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఏమని ప్రార్థించాడు అని మనం ఆలోచన చేస్తే నాకు ఆయుష్ ఇవ్వమని ఆయన ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కైండ్నెస్, దయ. దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత దయ కలిగిన వాడో, ఆయన కరుణ యొక్క ప్రతిబింబాన్ని ఈ వచనంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు జీవితాన్ని ఇవ్వమని ప్రార్థన చేసిన దానికి దావీదుకు కానీ మనకు కానీ దేవుడు అత్యధికమైన మేలులతో ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన సదాకాలము నిలిచే దీర్ఘాయువు, మెనీ డేస్, లాంగ్ డేస్ని దావీదు జీవితానికి దేవుడు ఇచ్చినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. అందుకే ప్రార్థనలో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం అడిగిన వాటన్నిటికన్నా, ఊహించిన వాటన్నిటికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు, సామర్థ్యం కలిగిన వాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ కింగ్డమ్, రాజ్యముల గురించి రాయబడతా వచ్చిన మాటలు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. భూమి మీద మనం సదాకాలం ఉండటానికి ఫర్ ఎవర్ అన్న మాట, ఇది భూమి మీద బౌద్ధిక సంబంధమైన జీవితానికి సంబంధించిన మాటలు కాదు. ఇది పరసంబంధమైన జీవితానికి, పరలోక రాజ్య సంబంధమైన జీవితానికి ఈ మాటలు ఆపాదించబడతా ఉన్నాయి. అందుకే సదాకాలము నిలుచు దీర్ఘాయువు, ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే భూమి మీద మాత్రమే కాదు, దేవుడు మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఇచ్చింది. పరలోకంలో కూడా మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, సదాకాలము అంటే నిత్యము, యుగయుగములు దేవుడు ఉన్నంత కాలం మనం కూడా ఆయన ప్రక్కన నిలవటానికి దేవుడు మనకు కృప చూపుతున్నాడు అన్న సత్యాన్ని ఈ వాక్య భాగంలో నుండి మనం గ్రహించాలి. ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు బౌద్ధిక సంబంధమైన జీవితంతో పాటు పరలోకపు జీవితాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని జీవించాలి. అలా జీవించడానికి మన జీవితాలను డిజైన్ చేసుకోవాలి అన్న సత్యాన్ని దావీదు ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి భూమి మీద ఉన్నప్పుడే పరలోకపు విధానములో నీతో మేము కలిసి జీవించే జీవితాన్ని ఈ భూమి మీద ఆలోచించడానికి నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.